మల్బార్ చికెన్ బిర్యానీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మల్బార్ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన టమాటో 1, వేయించిన ఉల్లిపాయలు పావు కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పచ్చిమిరపకాయల పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా శ్రీకాంత్? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏం వేస్తాం? ఫస్ట్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. సో చికెన్ ఉడికించేసుకున్నావా? ఉడికిచ్చేసాను. ఏమేమి వేసావు? ప్లెయిన్ ఏమైనా వేసావు అందులో? ఏం వేయలే మేము, ప్లెయిన్ చికెన్ ఉడికించుకున్నావు. ఇది నీ ఫేవరెట్ రెసిపీయా? అవునా? ఆనియన్స్, సో ఉల్లిపాయలు, ఉల్లిపాయ పేస్ట్, నీకు వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టం. నాన్ వెజ్ ఇష్టమా? ఓకే. చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్. పచ్చిమిరపకాయల పేస్ట్. అన్నం ముందుగానే రెడీ చేసేసుకున్నా? రెడీ చేసుకుని పెట్టేసాను. ఏమేమి వేసావు అందులో? దాంట్లో పచ్చిమిరపకాయలు, కొరియాండర్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, స్పైసెస్ మేము దినుసులు, మసాలా దినుసులు. సో ముందు ఇవన్నీ వేయించుకున్న తర్వాత అన్నం వేయాలా? అన్నం వేయాలి. అల్లం పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లా, ఉత్తి అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటో, కట్ చేసిన టమాటోస్. దీంట్లోకి కిస్మిస్ కూడా వాడతావా? జీడిపప్పు వేస్తున్నట్టున్నావు, కిస్మిస్ కూడా వాడుతున్నట్టున్నావు. 2. స్వీట్ వచ్చేదా? స్వీట్ స్వీట్ రావాలని. స్వీట్ రావాలని. రావాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ ఉడికించిన చికెన్. ధనియాల పౌడర్, జీరా పౌడర్, సాల్ట్. మరి ఇప్పుడు ఇవి కొద్దిగా వేసుకున్నావు కదా, అంటే ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ, మరి ఆ అన్నం అంతా వేసిన తర్వాత సరిపోతుంది? అన్ని కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా అయితే ఏం కాదు, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసింది కొద్దిగా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తావు? పెరుగు. సో మనం ఇంకా నీళ్ళు వేసుకునే అవసరం లేదు, దీంతో గ్రేవీ. దీని తర్వాత ఏం చేస్తావు? దీని తర్వాత అది కుక్ అయిన తర్వాత దాన్ని పక్క పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో, నెయ్యిలో వేయించేసుకొని దాన్ని కూడా పక్క పెట్టుకొని ఇక లేయర్స్ స్టార్ట్ చేయాలి. సో ఇది కాసేపు మగ్గనిద్దాం. ఓకే శ్రీకాంత్, ఇప్పుడు ఏం చేద్దాం మరి నెక్స్ట్? డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి మేము. సో ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలా? వేయించుకోవాలి. దీనిపైన లిడ్ పెట్టేది. కిస్మిస్ ఇవి ఫాస్ట్గా ఉబ్బిపోతాయి కదా. జీడిపప్పు. సో దీని తర్వాత ఇవి వేయించేసుకున్నాక అవి పక్క పెట్టేసుకున్న తర్వాత ఇక లేయర్ స్టార్ట్ చేయాలి. కర్రీ కూడా ప్రిపేర్ అయ్యాను, అంటే అయిపోయింది. ఓకే. సో ఇంకా కర్రీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే మేము. సో ఇది ఇంకాసేపు మగ్గాలి కదా? మగ్గాలి. ఓకే, చూద్దాం అయిందని. చూద్దాం. అయిపోయింది, షిఫ్ట్ చేసుకుందాం.
అంతేనా? ఓకే. సో ఏమేస్తావు? స్టార్ట్ చేసుకో. స్టార్ట్ చేసే ముందు కొంచెం వాటర్ పోద్దామండి. చాలా. సో ఇప్పుడు దీని తర్వాత ఏమేస్తావు అందులో? దాని తర్వాత ఇవి స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ కొంచెం కర్రీ వేసేసి తర్వాత లేయర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇందులో కర్రీ వేసుకుంటావా? కర్రీ వేసి తర్వాత రైస్, తర్వాత మళ్ళీ కర్రీ, తర్వాత రైస్. వేస్తావా? జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నవి. తర్వాత బ్రౌన్ ఆనియన్, వేయించిన ఆనియన్స్. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చికెన్. ఫోర్త్ లేయర్. మళ్ళీ వేయించిన జీడిపప్పు కిస్మిస్ కొన్ని ఉంచుకోవాలి మేము, ఎందుకంటే గార్నిష్ చేసుకోవచ్చు. అవి కూడా గార్నిష్ కోసం కొన్ని గార్నిష్. కొత్తిమీర. సో కొత్తిమీర వేస్తాం. నెయ్యి వేసుకోవాలి. పోతుందా? కవర్ చేసేయండి. మరి కాసేపు మగ్గనిద్దాం. శ్రీకాంత్ చూద్దాం మరి అయిందని. చూద్దాం. చూసుకో. అయిపోయిందా? తీసేచ్చా మరి? తీసేద్దాం. సో మల్బార్ చికెన్ బిర్యానీ. మల్బార్ చికెన్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మల్బార్ చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా చికెన్ ఉడికించాలి. బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉడికించాలి. కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. బిర్యానీ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి చికెన్ మిశ్రమం, అన్నం సమంగా పరిచి వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మల్బార్ చికెన్ బిర్యానీ రెడీ.